ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారికి అనుకోని మార్పులు. మిమ్మల్ని చెయ్యి కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉందండి. అసలు కన్యా రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది? మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వారి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందండి. కన్యా రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం. ఈ అలవాటు వీరికి జన్మతః వచ్చిన సహజ అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. వీరు అనుకున్న పనులలో విజయవంతంగా సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను కూడా అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేయగలుగుతారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. శ్రమకు తగినటువంటి ఫలితాలైతే కనిపిస్తాయి. ప్రారంభించిపోయే పనుల్లో మనోధైర్యం అవసరం. మీ రంగాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సి ఉంటుంది. అనవసర వివాదాల్లో అసలు తలదూర్చవద్దండి. అసలు ఈ కొత్త సంవత్సరం 2024 కన్యా రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి. 2024 సంవత్సరం ఈ రాశి వారికి శని 6వ స్థానమునందు అనుకూలంగా ఉండడం, జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానం, మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన ధనలాభము, కీర్తి లాభము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆరోగ్యాభివృద్ధి కలుగును. 2024 కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు ధన లాభము కలుగుతుంది. రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కలుగును. సినీ మరియు మీడియా రంగంలో ఉన్న కన్యా రాశి జాతకులకు 2024 సంవత్సరంలో అనుకూల ఫలితాలు అయితే లభిస్తాయండి. శారీరక సౌఖ్యమును పొందుతారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యము, కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి స్త్రీలకు 2024 సంవత్సరంలో కుటుంబము సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలనే సూచన. 2024 సంవత్సరంలో ఈ రాశి జన్మ రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను, ద్వితీయార్థంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. జనవరి నుండి మే వరకు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి మే నుండి ప్రేమపరమైనటువంటి విషయాలు కన్యా రాశి వారికి కలిసి వస్తాయనే చెప్పాలి. ఈ రాశి వారి ఆర్థిక విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు 2024 వ్యాపారాభివృద్ధి కలిగించును. ఈ 2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం, అనుకున్న ఫలితాలను కలిగించేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం అయితే ఏర్పడి ఉన్నది. మే 2024 నుండి భాగ్యస్థానంలో గురుడు అనుకూలించడం వలన ఈ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వచ్చును. అంటే మొత్తంగా చూస్తున్నట్లయితే 2024 కన్యా రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు మే నుండి ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చును. 2024 సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కుటుంబంలో లేదా
వారికి అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి గోచరిస్తుంది. మే నెల నుండి భాగ్యస్థానంలో సంచరించడం చేత మే నుండి డిసెంబర్ వరకు అనుకూల గ్రహస్థితి గోచరిస్తుంది. కన్యా రాశి వారికి 2024 ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చండి. ఈ రాశివారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుందండి. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారి కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తే అంతవరకు కూడా వదిలిపెట్టారు. కన్యా రాశిలో జన్మించినటువంటి వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని కూడా చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా సరే దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యమును కూడా కలిగి ఉంటారండి. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలను, ఇబ్బందులను కలిగించే అవకాశాలు ఉన్నాయి. కానీ కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పును కలిగి ఉంటారు. ధనమును చక్కగా ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత అయితే వీరిపైన ఉంటుందండి. ఈ రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుచదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణువు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించినట్లయితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయండి. ఎప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.